అంటే షించాన్ నువ్వు చెప్తుంది నిజమా? అరే నాకు అర్థం కావట్లేదురా. అన్నయ్య ఎక్కడికి వెళ్తాడు? ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉంటాడు. నువ్వు దేనికి కంగారు పడతావు? నేను వచ్చేసా కదా. అన్నయ్యని ఎలా అయినా మనం కనిపెడదాం. అరే నువ్వు ఇంతకు అన్నయ్యకి ఫోన్ చేసావా? ఒక్కసారి ఆగు. నేను ఫోన్ చేస్తే ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాడు. నీ మీద అలిగాడేమో అనుకుంటున్నాను, అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు అనుకుంటా. అన్నా ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేద్దానన్నా, ఫాస్ట్గా లిఫ్ట్ చేయి. అరే లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. షించాన్ నేను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదురా. నేను ట్రై చేస్తున్నాను, కలగట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటావు? మన ఇద్దరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్తాడ్రా? నువ్వేం కంగారు పడుకు. ఎట్టి పరిస్థితుల్లో మనమైతే అన్ని ఈరోజు కనిపెట్టేస్తాం. అదే తొందరగా కనిపెట్టాలి. తను అన్న కనబడట్లేదు, చాలా రోజులు అయిపోయింది, ఇప్పటికీ ఇంటికి రాలేదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, ఇంకా నీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. పద తొందరగా వెళ్దాం. ఎగలగోలా కనిపెట్టాలి, ఫాస్ట్ గా కనిపెట్టాలి. ఫ్రాంక్లిన్ అన్న ఫాస్ట్ గా ధను అన్నని కనిపెట్టాలి. ధను అన్న లేకపోతే నేను ఉండలేను. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమైపోయాడో ఎవరికి తెలీదు. నేను అడగడం మర్చిపోయాను. ఒక్కదారి మనమైతే మన లెస్టర్ మామ దగ్గరికి వెళ్దాం. లెస్టర్ మామకి ప్రపంచంలో ఎవరు ఎక్కడున్నా ఈజీగా తెలిసిపోతుంది. అతని దగ్గర చాలా చాలా నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ ద్వారా మన ధను అన్న ఎక్కడున్నా కనిపెట్టేస్తాడు. నాకు ఈ ఆలోచనే రాలేదబ్బా. నువ్వు వచ్చేసరికి నా బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అమ్మయ్య తొందరగా వెళ్దాం పద లెస్టర్ మామ దగ్గరికి. లెస్టర్ మామ ధను అన్న ఎక్కడున్నాడో నువ్వే కనిపెట్టాలి. వచ్చేసాం. ఇదిగో ఇది ఇది ఇదే ఇదే లెస్టర్ మామ ఇల్లు. తొందరగా పద. సరే షించాన్ నువ్వేం కంగారు పడుకు. ఇతను చెప్తాడన్నావు కదా. ఇతను చెప్పిన తర్వాత ఎక్కడున్నా ధను అన్న ఏ ప్లేస్ ఉన్నా కనిపెట్టి నేను తీసుకొస్తా. కంగారు పడుకు. ఓకే. హలో లెస్టర్ సార్. సార్ మీ గురించి నేను బాగా విన్నాను. మా షించాన్ చెప్పాడు. సో మా ధను అన్నయ్య వచ్చేసి కొన్ని రోజుల నుంచి కనబడట్లేదు. ఎక్కడికి వెళ్ళాడో మాకు అసలు తెలియదు. కొంచెం క్లూ కూడా లేదు. సో ఫోన్స్ లిఫ్ట్ చేయట్లేదు, ఏం అవ్వట్లేదు. ఒకసారి ఫోన్ కానీ ఏదైనా ట్రాక్ చేసి చెప్తారా ఎక్కడున్నారు? యాక్చువల్లీ నేను చెప్తుండేవాడిని. ప్రెసెంట్ అయితే నా కంప్యూటర్స్ ఏవి పని చేయట్లేదు, ఇంటర్నెట్ ప్రాపర్గా లేదు. అలానే నేను తొందరగా వెళ్ళి షాప్ వాడికి చూపించాలి. వితౌట్ కంప్యూటర్ నా నాలెడ్జ్ జీరో. ఎందుకంటే నేనేం కంప్యూటర్ పెట్టుకోలే కదా నా బ్రెయిన్లో. అందుకే కంప్యూటర్ పని చేయింది నేనేం చేయలేను తమ్ముడు. మీరు ఎంతలా అడిగినా కూడా నా వల్ల అయితే ప్రెసెంట్ కాదు. ఒకవేళ నా కంప్యూటర్లు బాగోపోయాయి అనుకోండి, నార్మల్ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి కలవండి. అప్పుడు మీకు సహాయం చేస్తాను. ధను కనబడకపోవడం నాకైతే విచిత్రంగా ఉంది. ఖచ్చితంగా నేనైతే మీకు సహాయం చేస్తాను. ఓకేనా? అన్నా ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు, కానీ తొందరగా మా ధను అన్న అయితే కనిపెట్టండి. సరే మీకైతే నెంబర్ ఆల్రెడీ ఉంది కదా, ఆ నెంబర్ని చూసుకుని ఒక్కసారి మీ కంప్యూటర్ ఫిక్స్ అయిన తర్వాత ధను అన్నని ట్రాక్ చేయండి, ఎక్కడున్నాడో కనిపెట్టండి. ఓకే అన్న థ్యాంక్ యూ. ట్రై చేయండి, ఎంత స్పీడ్గా వెళితే అంత స్పీడ్గా. ఓకే షించాన్ ఈయన వాళ్ళు కూడా కాదంటున్నారు. రే షించాన్ నువ్వు ఇంకా ఎవరు? అరే ఏమైంది? హే ఏమైంది పరిగెడుతున్నారు? ఓ బాయ్ ఏం జరిగింది? పరిగెడుతున్నావు? ఆగు ఒకసారి. హే ఆగు. అరే ఇలాంటి ఆగట్లేదు. ఓయ్ ఏం చెప్పయ్యా, ఏం జరిగింది? ఎందుకు పరిగెడుతున్నారు? అరే నా వెనక్కి. ఓ ఆగు ఆగు. ఎక్కడ పరిగెడుతున్నావు? ఏంట్రా ఒకరి తర్వాత ఒకరు అందరూ పరిగెడుతున్నారు? ఏమైనా కనబడిందా ఏంటి? ఏమైనా జరిగిందా ఏంటి? ఏం జరిగిందో చెప్పకుండా వెళ్తున్నారు. ఏమైంది? ఏం జరిగిందో చెప్పకుండా పరిగెత్తి పారిపోతున్నారు. ఊరి నాయన కారులు కూడా ఓరే తిన్నంగా డ్రైవ్ చేయండి రా బాబు, ఎక్కించకండి. ఏంటి అందరూ జనాలు అందరూ ఇంటారు. అరే ఎందుకు ఇంత టెన్షన్ గా ఉన్నారు? ఎక్కడ పరిగెడుతున్నారు చెప్పండి రా. బాయ్ ఒక్కసారి చెప్పండి. ఆగుతారా ఆగురా? ఒక మాట చెప్పండి అయ్యా, ఎందుకు పరిగెడుతున్నారు? ఏం జరిగింది? షించాన్ ఎవరన్నా అడిగావా ఎందుకు పరిగెడుతున్నారు? వీళ్ళందరూ పరిగెట్టి పారిపోతున్నారు కానీ కనీసం జవాబు ఇవ్వట్లేదు. పారిపో అంటున్నారు. చాలా టెన్షన్ మీద ఉన్నారు. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. సరే తొందరగా మనమైతే కార్ వేసుకుని ధను అన్న అయితే వెతుకుదాం పద. నాకైతే ఎవడన్నా కనబడాలి. ఈసారి వాడు ఆగకపోతే దెబ్బ కొడతా. ఆగు భయ ఆగు 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 ఆగు. ఆగమంటే వెళ్ళిపోతావేంటయ్యా? సరే చెప్పు ఏం జరిగింది? ఎందుకు పరిగెడుతున్నావు చెప్పు. చెప్పకపోతే చంపేస్తా. సిటీలో పెద్ద మాన్స్టర్ వచ్చిందంట. మన రేసింగ్ ట్రాక్ ఉంది కదా, అక్కడ పెద్ద ఫుట్ ప్రింట్ ఉందంట. ఆ ఫుట్ ప్రింట్ చూసి అందరూ భయపడి భయాందోళన చెందుతున్నారు. సిటీలో పెద్ద మాన్స్టర్ వచ్చిందని అందరినీ పారిపోమంటున్నారు. ఉండద్దు ఇక్కడ, ఎవరు ఉండకండి, పారిపోండి మీరు కూడా. అక్కడ మొత్తం చాలా పెద్ద ఫుట్ ప్రింట్ అంట. పారిపోండి. ఏంటి పెద్ద ఫుట్ ప్రింటా? వామ్మో వినడానికి చాలా భయంకరంగా ఉంది. అందరూ పారిపోతున్నారు. పద మనం కూడా పారిపోదాం. కానీ ధనువని ఎక్కడున్నాడో ఏంటో. అయ్యో ధనువని ఆ మాన్స్టర్ చంపేసిందా కొంపదీసి? అరే ఎక్కడున్నారు మీరు? రేసింగ్ ట్రాక్ పారిపోండి. వామ్మో మళ్ళీ ఏదో అక్కడికి వస్తే చంపేస్తుంది. నేను పారిపోతాను ఇక్కడి నుంచి. షించాన్ నువ్వైతే సరైన డౌట్ రైజ్ చేసావురా. నాకు కూడా అలానే అనిపించింది. కొంపదీసి ధను అన్నని ఆ మాన్స్టర్ ఏమైనా చంపేసిందంటావా?
ధనువన్న ఎక్కడో సరదాకు వెళ్ళుంటాడు. అక్కడ ఆ మాన్స్టర్ చంపేసి ఉంటుంది. ఆ మాన్స్టర్ని అసలు విడిచిపెట్టద్దు. కానీ ధనువన్ని మనం కనిపెట్టాలి. సరే, ముందుగా వచ్చేసి మనమైతే ఆ మాన్స్టర్ యొక్క ఫుట్ ప్రింట్ చూద్దాం. ఆ ఫుట్ ప్రింట్ ఏంటి, ఎక్కడుంది, ఎలా ఉంది, దాని డీటెయిల్స్ మొత్తం కనుక్కొని అది ఏం చేస్తుందని మనం తెలుసుకుందాం. అరే, అందరూ పారిపోతున్నారు. షిన్చాన్ చెప్తున్నా కదా, నువ్వేం కంగారు పడకు. ధను అనేది కనిపెట్టినంత వరకు ఖచ్చితంగా నేను నీతో ఉంటాను. ఎలా అయినా సరే ధను అనేది రోజు కనిపెడదాం. ధను అనేకి ఏం అయ్యుండదు. నువ్వు టెన్షన్ పడకు, ఓకేనా? నువ్వు నాతో ఉన్నంత వరకు కొంచెం ధైర్యంగానే ఉంది, కానీ ఈ వార్త వింటుంటే కొంచెం భయంగా ఉంది. ధను అనకైతే ఏం అవ్వకూడదు. ధను అన్న నాకు దూరం కాకూడదు. అందరూ పారిపోతున్నారు. సరే, మనమైతే పారిపోవద్దు. సరే షిన్చాన్, మనమైతే కనిపెడదాం. ముందుగా అక్కడికైతే వెళ్దాం. ముందుగా దాని యొక్క లొకేషన్ నాకు చెప్పు. ఎక్కడ రేసింగ్ ట్రాక్? ఓకే, ఫైనల్లీ షిన్చాన్ గారు చెప్పిన లొకేషన్ ప్రకారం మనమైతే వచ్చేసాం. సో ఇక్కడే ఎక్కడ ఉందనుకుంటా. ధను అనే ఖచ్చితంగా ఇక్కడే ఉంటాడేమో అనిపిస్తుంది. ఏమో తెలియదబ్బా, నాకు జస్ట్ ఊహాత్మకంగానే ఉంది. కానీ ధను అనేకి ఏమవ్వదు. అరే, వర్షం పడుతుంది వామ్మో, చాలా ఘోరంగా. సో ఇక్కడే ఖచ్చితంగా. అరే షిన్చాన్, అక్కడ చూసావా గాల్లో ఏదో ఉంది? వామ్మో, ఏం జరుగుతుందిరా ఇంతకీ ఇక్కడ? సరే, ఒకసారి మనమైతే వెళ్ళాలి. తొందరగా వెళ్ళి చూడాలి ఆ ఫుట్ ప్రింట్ ఎలా ఉందో. కమాన్ షిన్చాన్, ఫాస్ట్గా రా. అరే, ధను అన్న ఇక్కడ ఎక్కడైనా కనబడితే బాగుండేది. అరే, ఊరి నాయనో షిన్చాన్, అక్కడ చాలా మంది పోలీసులు, స్వాట్ ఫోర్స్, ఆర్మీ జనరల్స్ ఉన్నారు. వామ్మో, ఇప్పుడు అక్కడికి వెళ్తే మళ్ళీ రాణిస్తారో రానివ్వరో, కానీ మనం వెళ్ళాల్సిందే ఫ్రాంక్లిన్ అన్న. అక్కడ ఏముందో తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మనం ధనువన్ని కనిపెట్టాలంటే ఆ మాన్స్టర్ ని కూడా కనిపెట్టాలనుకుంటా. ఆ మాన్స్టర్ ఎక్కడుందో తెలుసుకోవాలి. ఆ మధ్యనేంటి మరి అలా ఉంది? ఒకసారి మాట్లాడు, చూడు, జాగ్రత్త, మళ్ళీ డేంజర్ వాళ్ళు. ఇది ప్రెసెంట్ రెస్ట్రిక్టెడ్ ఏరియా అని మీకు తెలియదా? ఇక్కడికి రాకూడదని. ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు? అలా అర్జెంట్ గా వెళ్ళిపోండి. ఇక్కడ ఉండడానికి వీలు లేదు, వెళ్ళిపోండి. సార్, అది మేము మీకు సహాయం చేయడానికే వచ్చాము. ఇక్కడ ఏదో పెద్ద ఫుట్ ప్రింట్ ఉందని విన్నాను. సార్, ఇక్కడ ఫుట్ ప్రింట్ కనబడట్లేదేంటి? మొత్తం నార్మల్ గానే ఉంది కదా. మీరు చుట్టూ ఒక కంచెలా వేశారు, కానీ ఫుట్ ప్రింట్ అయితే కనబడట్లేదు. ఏమైంది? అక్కడ చాలా చాలా పెద్ద పాదాల యొక్క ఫుట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి. కానీ అది సడన్ గా వర్షం పడడం వల్ల మొత్తం కొట్టుకుపోయింది. మా దరిద్రం ఏంటంటే మేము ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. అది ఏ మాన్స్టర్దో దేందో మాకైతే ఇప్పుడు అస్సలు అర్థం కావట్లేదు. మేమైతే మాత్రం మా టీంని పిలిచాం. వాళ్ళు ట్రై చేస్తున్నారు. మధ్యలో ఏంటో ఇది ఎవరికీ అర్థం కావట్లేదు. ఏదో తప్పు జరుగుతుంది. లాస్ ఏంటోస్ లోకి అతిపెద్ద మాన్స్టర్ వచ్చినట్టుగా ఉంది. అదైతే లాస్ ఏంటోస్ ని డిస్ట్రాయ్ చేయబోతుందని మాకైతే అనిపిస్తుంది. సరే, ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఇక్కడైతే మీరు రాకూడదు, వెళ్ళిపోండి. మాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అయ్యో, మా ధనువనని ఆ మాన్స్టర్ తినేసినట్టుగా ఉంది. జనరల్ గారు, అది ఎక్కడుందో చెప్పండి. తొందరగా మా ధనువన దగ్గరికి వెళ్తాం. మేము ధనువనికి ఏమై ఉండదు. నేను ఆర్మీ, నేను ఇలాంటి పనులు ఏం చేయలేను. కానీ మీరు డైరెక్ట్ గా పోలీసుల దగ్గరికి వెళ్ళండి. పోలీసుల దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు మీకు సహాయం చేస్తారు. మీ కనపడని అన్నయ్య ఎక్కడున్నాడో వాడిని వెతికి తీసుకొస్తారు, ఓకేనా? కానీ ఇలాంటి ప్రదేశాల్లోకి ఇంకొకసారి అయితే రాకండి, ఓకేనా? మంచిగా చెప్పి పంపిస్తున్నాను. వెళ్ళి పోలీసులు అడగండి. ఆల్ ది బెస్ట్. మీ వాళ్ళు దొరుకుతాడులే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. షిన్చాన్, పద, ఫాస్ట్గా వెళ్దాం. మనకి టైం అయితే అస్సలు లేదు. ఫాస్ట్గా వెళ్ళి ఎట్టి పరిస్థితిలో మనమైతే ధను అన్ని కనిపెట్టాల్సిందే. కానీ ఇప్పుడు మనమైతే ఒక్కసారి కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. షిన్చాన్, ధను అని కనబడక అన్ని రోజులైంది. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదరా. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా డైరెక్ట్గా పనులు అవ్వాలంటే ఎలా అవుతాయి చెప్పు? వాళ్ళైతే మనకు వచ్చి హెల్ప్ చేస్తారు కదా. నీకు తెలిసిందే కదా ఫ్రాంక్లిన్ అన్న, ఈ కాలంలోని ఏ పోలీస్ కూడా నిజాయితీగా లేరు. ఎవరు కూడా కరెక్ట్ గా పని చేయట్లేదు. డబ్బు ఉన్న వాడికి మాత్రమే బాగా పని చేస్తున్నారు. ఏం చేస్తాం? ఇప్పుడు మన దగ్గర డబ్బు కూడా లేదు వాళ్ళు పని చేయడానికైనా. అందుకే నేను వెళ్ళలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా మన పని చేయరని జస్ట్ ఒక ఫైల్ రాసుకుని దాన్ని మూల పడేస్తారంతే. కనీసం సహాయం కూడా చేయరు. మనం ఎంత బాధ చెప్పుకున్నా కూడా వాళ్ళు చిరాగ్గా పంపిస్తూ ఉంటారు. సర్లే, ఇంకేం చేస్తాం? ఇంకేదో మనకి దారి లేదు కాబట్టి డైరెక్ట్ గా మనం పోలీసుల దగ్గరికి అయితే వెళ్ళాలి. లేట్ చేయకుండా అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళాక మనకి ఏదైనా న్యాయం జరుగుతుందేమో చూద్దాం. అరే, పోలీస్ స్టేషన్ కడిగితే ఇక్కడ కిందకి తీసుకొచ్చావు ఫ్రాంక్లిన్ అన్న. ఇప్పుడు అవెంజర్స్ ఎవరు లేరంట. టోనీ మామ ఒక్కడే ఉన్నాడు. టోనీ మామ సూట్ కూడా మొత్తం డ్యామేజ్ అయిందని విన్నాను. అందుకే ఇప్పుడు చాలా మంది టోనీ మామని కాంటాక్ట్ అవ్వడానికి చూస్తున్నారు, కానీ కాంటాక్ట్ అవ్వలేకపోతున్నారు. ఖచ్చితంగా షిన్చాన్ మనకైతే ఐరన్ మ్యాన్ హెల్ప్ చేస్తాడు. ఐరన్ మ్యాన్ గురించి నేను చాలా విన్నాను. తనైతే ఎక్కడున్న ధను అన్ని పట్టుకుని వెంటనే తీసుకొస్తాడు. ఎందుకంటే తన సూట్ కూడా చాలా స్పీడ్ ఉంటుంది కాబట్టి. ఐరన్ మ్యాన్, ఎక్కడున్నావు? ఐరన్ మ్యాన్, హలో. ఐరన్ మ్యాన్, నేను ఇండియన్ డ్రైవింగ్ 3D నుంచి వచ్చిన ధను వాళ్ళ తమ్ముడిని. నా పేరు ఫ్రాంక్లిన్. నేను వచ్చేసి కొంచెం కష్టాల్లో ఉన్నాను. అదే మా అన్నయ్య కనబడట్లేదు. మా అన్నయ్య నీకు కూడా ఫ్రెండే కదా. ఒకసారి మా అన్నయ్యని కనిపెడతావా? షిన్చాన్ కూడా చాలా బాధల్లో ఉన్నాడు అన్నయ్య కనపడకపోవడంతో. అరే సారీ, మొన్న చిన్న ఇన్సిడెంట్ జరిగి నా సూట్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. నా సూట్ ఫుల్ గా డ్యామేజ్ అయిపోయింది. అందుకే నేను కొత్త సూట్ ని తయారు చేసుకుంటున్నాను. ఇది తయారవడానికి దాదాపుగా ఒక 2-3 నెలలు అయితే పడుతుంది. సమయానికి అవెంజర్స్ కూడా ఇక్కడ ఎవరు లేరు నీకు సహాయం చేయడానికి. సో
ఇప్పుడు నేను కూడా కొంచెం బిజీగా ఉన్నాను. నేను కూడా ఈ పని చాలా తొందరగా కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ నాకు చాలా మంది ఫోన్ చేశారు. చాలా మంది పోలీస్ ఆఫీసర్లు, చాలా మంది ఆర్మీ మెంబర్స్ ఫోన్ చేసి నన్ను అడుగుతున్నారు. అందుకే ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సిటీలో ఏదో మాన్స్టర్ వచ్చిందంట. ఆ మాన్స్టర్ గురించి తెలిసింది. కానీ ఇప్పుడు నేనేం చేయలేను. దాంతో పాటు అవెంజర్స్ కూడా ఇక్కడ ఎవరు లేరు. వాళ్ళు ఇప్పుడు రాలేరు. ఇప్పుడు నువ్వు వెళ్ళి పోలీసులు సహాయం అడిగితే వాళ్ళు చేస్తారు. ఎందుకంటే కొత్తగా ఒక ఆఫీసర్ వచ్చారు. ఆ మేడం నీకు హెల్ప్ చేయొచ్చు. అరే అయితే మన పని అయిపోతుంది అనుకుంటా. కొత్తగా ఒక ఆఫీసర్ వచ్చారంట. పద ఫ్రాంక్లిన్ అన్నా లేట్ చేయకుండా వెళ్దాం. ఇప్పుడైతే పోలీసులు ఖచ్చితంగా పనిచేస్తారు బాగా. ఎందుకంటే పై ఆఫీసర్లు వచ్చినప్పుడే కదా వాళ్ళు ఏదో స్ట్రిక్ట్ గా ఉన్నట్టు నటిస్తారు. ఇప్పుడు మనం వెళ్ళి అడిగామనుకో మనకు ఖచ్చితంగా సహాయం చేస్తారనమాట. ధను అన్న ఖచ్చితంగా దొరికేస్తాడు. నాకు తెలిసి ధను అన్న మాస్టర్కి అయితే దొరుకున్నాడు. కానీ ధను అన్న ఇక్కడే ఎక్కడో తప్పిపోయాడేమో అనిపిస్తుంది నాకు తెలిసి. లేకపోతే ఇంకేదైనా దీవుల్లో ఉండిపోయాడేమో. మనం ఎలా అన్నా ధను అన్ని కనిపెట్టాలి. ధను అన్న నువ్వేం కంగారు పడకు. నేను ఫ్రాంక్లిన్ అన్న ఎట్టి పరిస్థితిలో నేను కనిపెడతాం. నువ్వేం బాధపడకు, నీ దగ్గరికే వస్తున్నాం. సరే లేట్ చేయకుండా తొందరగా మనం పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, ఇంకొంచెం ముందుకి. అరే ఆగు ఆగు, వచ్చేసాం. అరే వచ్చేసాం ఫ్రాంక్లిన్ అన్న. ఆపు, ఇంకెంత దూరం వెళ్తావు? వెనక్కి ట్రెవర్ మామ ఇల్లు వెనక్కి. మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్తామని ట్రెవర్ మామ దగ్గరికి ఎందుకు తీసుకుని వెళ్ళమన్నావు? నాకు అర్థం కావట్లేదు. చెప్పు, పోలీసుల దగ్గరికి ఎప్పుడు వెళ్తాం? కొత్తగా ఆఫీసర్ వచ్చారంట కదా, ఆవిడ ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తారు. ట్రెవర్ మామ ఇప్పుడు ఏం చేస్తారు మనకి? నువ్వు ఆగరా షించాన్. ట్రెవర్, నాకు ఇప్పుడు కొంచెం సహాయం కావాలి. తెలుసు కదా ధను అన్న యొక్క తమ్ముడినే నేను ఇండియన్ డ్రైవింగ్ 3D నుంచి వచ్చాను. నా గురించి నీకు తెలియకపోవచ్చు. సరే ఇప్పుడు నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి అయితే రాలేదు. కానీ నీకు ఈ విషయం తెలుసో తెలియదు కానీ ధను అన్న అయితే ప్రెసెంట్ కనబడట్లేదు. ఎక్కడున్నాడో తెలియదు. మేము ఎంతగానో ప్రయత్నించాం, కాల్ చేసాం, వచ్చేసాం, చాలా ప్రయత్నించాం. కానీ ధను అన్న ఎక్కడున్నాడో తెలియట్లేదు. చాలా మందిని అడిగాం. లెస్టర్ వాళ్ళు కూడా కాదన్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోలీసులు సమంగా పనిచేస్తారో లేదో కూడా తెలియట్లేదు. ఏదో రకంగా మాకు చిన్న ఐడియా ఇస్తావా? అరే వాట్, నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావట్లేదు. ధను కనబడిపోవడం ఏంటి? నేను ఫోన్ చేస్తాగు. ఖచ్చితంగా ధనుకి అయితే ఫోన్ కలుస్తుంది. నా ఫోన్ ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాడు. చూడండి, ధనుని ప్రాణ స్నేహితుడు ట్రెవర్ ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ లిఫ్ట్ చేయి. బిజీ వస్తుంది, ఫోన్ కలవట్లేదు. ఏం జరుగుతుంది? ధను ఫోన్ అవ్వకపోవడం ఏంటి? ఆ మనిషి ఫోన్ చేయకపోవడం ఏంటి? కనబడక ఎన్ని రోజులైంది? సరే ఇప్పుడు అదంతా మాట్లాడేది వేస్ట్. కానీ లేట్ చేయకుండా మనమైతే పోలీసుల దగ్గరికి వెళ్దాం. వాళ్ళతో నేను మాట్లాడతాను. వాళ్ళు ఖచ్చితంగా నా మాట వింటారు. ఎందుకంటే ఇంతకు ముందు వాళ్ళకి నేను ఒకసారి సహాయం చేశాను. రే షించాన్, ఇప్పుడు అర్థమైందా పోలీస్ స్టేషన్కి కాకుండా ట్రెవర్ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాను? నాకు బాగా తెలుసు ట్రెవర్కి పోలీసులకి కొంచెం మంచి కాంటాక్ట్స్ ఉన్నాయని. ఇప్పుడు ట్రెవర్తో వెళ్ళామనుకో మన పని ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ట్రెవర్, థ్యాంక్ యూ సో మచ్. లేట్ చేయకుండా తొందరగా మన ధను అన్న అయితే ఎలా అయినా కనిపెట్టాలి. సో ఎలా అయినా సరే పోలీస్ ఆఫీసర్ అందరిని రిక్వెస్ట్ చేసి మన పని కొంచెం తొందరగా కానివ్వను. ఓకేనా? వెళ్దాం పదండి. ఓకే, ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం అనమాట పోలీస్ స్టేషన్కి. ట్రెవర్ మామ మొత్తం నువ్వే మాట్లాడాలి. ఓకేనా? మొత్తం మాట్లాడి ఎట్టి పరిస్థితిలోని మన పని ఎలా చూసుకో. ధను అన్నని చూసి చాలా రోజులు అవుతుంది. నేను చాలా బాధగా ఉన్నాను. ఎలా అయినా సరే ధను అన్న నాకు కావాలి. తొందరగా ట్రెవర్ మామ, తొందరగా ధను అన్న గురించి తెలుసుకో. ధను అన్న ఆచూకీ కనిపెట్టాలి. నువ్వు బాధపడకో, నేనున్నా కదా. సార్, ఇప్పుడు మా వాడు కనబడట్లేదు. చిన్న కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. లోపలికి వెళ్ళండి, లోపల మేడం ఉన్నారు. ఓకే సార్, ఓకే. ఇప్పుడు వచ్చేసి మేడం అంట. మేడం, ఇప్పుడు చిన్న కంప్లైంట్ ఇవ్వాలి. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, చిన్న మీటింగ్ అవుతుంది, కొంచెంసేపు బయట ఉంటావా? పని అయిపోయిన వెంటనే నేను పిలుస్తాను. గాయస్ అందరూ వినండి. సిటీలో వచ్చేసి ఏదో మాన్స్టర్ వచ్చిందని విన్నాను. అందుకే పై ఆఫీసర్స్ అందరూ నన్ను ఇక్కడికి పంపించారు. ఖచ్చితంగా మనం అయితే సెర్చ్ చేసి ఆ మాన్స్టర్ ఎక్కడుందో కనిపెట్టాలి. ఆ మాన్స్టర్ ఎక్కడుందో మనం కనిపెట్టినంత వరకు మనమైతే కొత్త కేసులు అయితే తీసుకోవట్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎటువంటి కొత్త కేసు కూడా తీసుకోకండి. సో ముందుగా వచ్చేసి మనమైతే ఆ మాన్స్టర్ యొక్క సెర్చ్ ఆపరేషన్లోని అందరూ పాల్గొనాలి. ఎట్టి పరిస్థితిలోని మన లాస్ ఏంజల్స్ యొక్క ప్రజలకి భద్రత కలిగించాలి. ఆ మాన్స్టర్ని అంతం చేయాలి. ఎక్కడుందో కనిపెట్టాలి. ఓకేనా గైస్? అందరూ రెడీగా ఉండండి. మరీ చెప్తున్నాను, కొత్త కేసులను తీసుకోకండి. ఎస్ మ్యామ్, మీరు చెప్పినట్టుగానే మేము ఎట్టి పరిస్థితిలో మాన్స్టర్ అయితే కనిపెడతాం. అలానే కొత్త కేసులు కూడా ఎప్పుడైతే తీసుకో. వాట్? కొత్త కేసులు తీసుకోరా? ఇది ఎక్కడ తలనొప్పి? మేడం, గత 10 రోజుల నుంచి మా వాడు కనబడట్లేదు. అతన్ని వెతకడానికి ఎంత... నీకు ఏదైనా చెప్పాలనిపిస్తే నాకు చెప్పు. మేడం ప్రెసెంట్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఎటువంటి కేసులు కూడా మేము తీసుకోవట్లేదు. సారీ ట్రెవర్, ఎందుకంటే ఇది చాలా కాంప్లికేటెడ్ విషయం. ఎందుకంటే సిటీలో ఉన్న ప్రజలందరూ భయపడి పారిపోతున్నారు. ఏదో మాన్స్టర్ వచ్చిందని. అందుకే దీనిపైన అందరం వర్క్ చేస్తున్నాం. ఎటువంటి కొత్త కేసులు కూడా తీసుకోవట్లేదు. ఇప్పుడు నువ్వు మాకు ఎంత ఇంపార్టెంట్ పర్సన్ అయినా కూడా మేమైతే నీకు సహాయం చేయలేము. కానీ నేను ఇంకొక టీంని పెడతాను, దాన్ని నీకు సెపరేట్ గా సహాయం చేయడానికి. ఓకేనా? సో నువ్వు ఇక్కడే ఉండాలి కానీ మాతోని.
సో మేమైతే ట్రై చేస్తాం, కానీ ప్రెసెంట్ అయితే అంత ప్రాపర్ గా పని అయితే అవ్వట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సరే, ఎలాగోలా ప్రయత్నిద్దాం. నేను కూడా మీతోనే ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లో ధనునైతే కనిపెట్టాలి. ఎందుకంటే ఇంతకు ముందు లాస్ సెంటర్స్ కి ఎన్నోసార్లు ప్రమాదం వస్తే తనే కాపాడాడు. తను మనం కాపాడుకోవాలి. ఓకే గాయస్, మీరు నాతో రండి. మీ ఇద్దరికి ఒక మాట చెప్పాలి. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అర్థమైంది కదా. పోలీసులు అందరూ వచ్చేసి మాస్టర్ పైన నిఘా పెట్టారు. సో ఆ మాస్టర్ ఎక్కడుందో కనిపెట్టాలి. అదేదో ఆ మాస్టర్ ని మనమే కనిపెట్టాం అనుకోండి, తొందరగా మనకు వచ్చేసి ధనును కూడా వాళ్ళు కనిపెడతారు అంత స్పీడ్ గా. సో ముందుగా వచ్చేసి ఆ మాస్టర్ ని కనిపెట్టడానికి ప్రయత్నిద్దాం. మనకి ఎటువంటి డీటెయిల్స్ లేనప్పుడు ధనుని కనిపెట్టడం ఇంపాసిబుల్. ఇప్పుడు ఆ మాస్టర్ నైనా కనిపెట్టడానికి ప్రయత్నించి మాస్టర్ ని కనిపెట్టామనుకో, అప్పుడు ధనుని కూడా కనిపెట్టడానికి మనకు వెతుకుతారు. సో నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి. ఓకేనా? సరే ట్రెవర్, నువ్వు ట్రై చేయి, మేము కూడా ట్రై చేస్తాం. షిన్చాన్ పద, లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్దాం. సో ఇప్పుడు మనం వెళ్ళి ఖచ్చితంగా మాన్స్టర్ని అయితే కనిపెట్టాలి. అరే ధను అనే కనిపెట్టలేదంటే ఈ పోలీసులే కనిపెట్టలేని మాన్స్టర్ని మనం ఎలా కనిపెడతాం? నాకు అసలు అర్థం కావట్లేదు. షిన్చాన్ నీకేమన్నా ఐడియా ఉంటే చెప్పరా, నా బ్రెయిన్ అస్సలు పనిచేయట్లేదు. కానీ మాన్స్టర్ని కొంచెం ఈజీగా కనిపెట్టచ్చు. ఎందుకంటే మాన్స్టర్ అంటే చిన్నగా ఏముండదు, పెద్దగా ఉంటుంది. అది ఖచ్చితంగా 10 అంతస్తులంత హైట్ అయితే ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద ఫుట్ ప్రింట్ ఇచ్చింది కదా. సో ఏం చేద్దాం అంటావు? ఓరి నాయన, పోలీసుల వల్లే కావట్లేదు. ఇందాక నుంచి తిరుగుతూనే ఉన్నాం, మనకి ఎటువంటి అప్డేట్ రాలేదు, ఏమీ దొరకలేదు. ఏంటో నాకు అర్థం కావట్లేదు, మన టైం బాగాలేదు. ఆ మాన్స్టరా, అది నాకు ఎక్కడుందో తెలుసు, క్లియర్ గా దాన్ని నేను చూశానురా. కానీ ఈ పోలీసులకి వెతుక్కొని, ఎంత వెతుక్కుంటారో వెతుక్కొని వాళ్ళ టైం వేస్ట్ అవుద్ది కదా. అప్పుడు మనం ఎంజాయ్ చేయొచ్చు, మనల్ని ఎవడు ఆపడు. ఎందుకంటే ఈ పోలీసులందరూ బిజీగా ఉంటే మనం రేసులు పెట్టుకోవచ్చు. మనల్ని పోలీసులు ఆపరు కదా. ఆ మాన్స్టర్ ఎక్కడుందో చెప్పకు. ఏయ్, ఏం వింటున్నావురా? మా మాటలు ఏమైనా విన్నావా నువ్వు? రేయ్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అన్న, మీ మాటలు నేను విన్నాను, కానీ ఎవరికి చెప్పనన్నా. నిజంగా చెప్తాను, నేను ఎవరికి చెప్పను. కానీ మన లాస్ ఏంటోస్ ప్రెసెంట్ చాలా పెద్ద ప్రమాదం ఉంది. దయచేసి మీరు వచ్చేసి ఆ మాన్స్టర్ గురించి నాకు చెప్పారనుకోండి, నేను పోలీసులకి చెప్పకుండా ఏదో రకంగా మాన్స్టర్ని అంతం చేయడానికి చూస్తాను. ప్లీజ్ అన్న. నీ మొహానికి నువ్వు దాన్ని అంతం చేస్తావా? ఎంత ఉన్నావు రే? మాన్స్టర్ అంటే చిన్నది అనుకుంటావా? చాలా పెద్దది. నేను చూశాను కదా దాన్ని. అది జస్ట్ మిస్. ఇంకా నన్ను చూడలేదు, లేకపోతే నా పని అయిపోయి ఉండేది. అన్న అయితే చెప్పండి అన్న, ప్లీజ్ లొకేషన్ చెప్పండి. సరే, నువ్వు అంతలా అడుగుతున్నావు కాబట్టి నేనైతే చెప్తాను. కానీ ఏది కూడా మేము సింపుల్ గా చెయ్యం పని. దేనికైనా సరే ఖర్చు అవుతుంది. దానికి నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదులే. దమ్ముంటే మాతో నువ్వు రేస్ పెట్టుకో. రేస్ పెట్టుకొని గెలిచి చూపించు. ఒక్కసారిగా నువ్వు గెలిచావనుకో, అప్పుడు ఖచ్చితంగా మాన్స్టర్ ఎక్కడుందో నీకు చెప్తాను. ఓడిపోయావనుకో, ఎలా వచ్చావో అలా వెళ్ళిపో. ఈ విషయం ఎక్కడ వాక్కు, లేకపోతే చంపేస్తాం కారుతో గుద్ది. ఓకే, అర్థమైంది అనుకుంటా. నీకు దీనికి ఓకే అనుకున్నట్లయితే ఇక్కడున్న కారులో ఏ కార్ అయినా తీసుకో. నీకు నచ్చిన కార్ తీసుకొని మొదలు పెడదాం. ఓ, రెడీ అయిపోయింది మొత్తం. కమాన్, తేల్చుకుందాం. దమ్ముంటే గెలిచి చూపించరా రే. నువ్వు వెనక్కున్నావు, ముందుకు ఎలా వస్తావో మేం కూడా చూస్తాం. కమాన్, 2, 1, go! ఫ్రాంక్లిన్ అన్న, తొందరగా పద. ఎలా అయినా సరే మనం వాళ్ళని ఓడించాలి. తను అనేది కనిపెట్టాలి. అంటే మాన్స్టర్ ని కనిపెడితే మన ధనుని కనిపెట్టినట్టే. అరే, వీళ్ళు మరి ఇంత కిరాతకంగా ఉన్నారేంటి? వీళ్ళు రోజు స్టంట్స్ చేసుకోవడానికి పోలీసులు ఎవరు రారని వాళ్ళు ఇంత కక్ష కట్టి మన లాస్ సెంటర్స్ ప్రజలందరినీ ముప్పులో పెడతారా? అబ్బా, పోలీసుల పైన ఉంటే మనుషుల పైన చూపిస్తారు. ఆ మాన్స్టర్ ఎక్కడుందో కనిపెట్టాలి కదా. ఏయ్, తొందరగా పద. ఎలా అయినా క్రాస్ చేయాలి ఫ్రాంక్లిన్ అన్న. ఎలా అయినా వీళ్ళైతే మనం క్రాస్ చేసి ముందుకు వెళ్ళాలి. నువ్వేం టెన్షన్ పడకు షిన్చాన్, నేను ప్రయత్నిస్తున్నాను. నా సాయి శక్తిలా ప్రయత్నించి ఎలా అయినా సరే మనం దీంట్లో గెలవబోతున్నాను. కంగారు పడకు. ఓకే, మనం తొందరగా వెళ్ళాలి. దీంట్లో ముందుకు వెళ్ళడం కాదు, గెలవడమే మన లక్ష్యం. మనమైతే అస్సలు ఆగద్దు. ఈ రెడ్ కార్డు కావాలని నన్ను అడ్డుకుంటున్నాడు. వీడు ఇందాక నుంచి అడ్డుకోవడానికి చూస్తున్నాడు. ఇప్పుడు అడ్డుకోరా, ఇప్పుడు అడ్డుకో. కమాన్. ఓకే షిన్చాన్, మనమైతే ఇప్పుడు ముందున్నాం, కానీ వాళ్ళు ఇంకా వెనక నుంచి ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంది. రేయ్, వాళ్ళైతే నా పైన చిన్న బాణాలు లాంటివి విసురుతున్నారు. అది ఏమాత్రం టైర్కి తగిలినా మన టైర్ పేలిపోయి మనం ఓడిపోతాం. తొందరగా వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి, కంప్లీట్ చేయాలి. ఓరి నాయనో, వాళ్ళైతే విసురుతూనే ఉన్నారు. ఫ్రాంక్లిన్ అన్న, మనం చేయగలం. మనం వచ్చేసాం, లాస్ట్ కి వచ్చేసాం. మనమే గెలవబోతున్నాం. కమాన్ కమాన్ కమాన్, లాస్ట్ అండ్ ఫైనల్ కి వచ్చేసాం. అరే యార్, వాళ్ళు ఎలా అయినా సరే ముందుకు వచ్చేస్తున్నారు. మనం ముందుకు వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళైతే రానివ్వకూడదు. కమాన్, వచ్చేసాం. కమాన్ ఫ్రాంక్లిన్ అన్న, నీలో ఉన్న పవర్ మొత్తం చూపించు. సూపర్, వచ్చేసాం, ఆల్మోస్ట్ వచ్చేసాం. అరే యార్, ఇంకొంచెం ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేయాలి. లాస్ట్ అండ్ ఫైనల్. ఎస్, వచ్చేసాం. వాళ్ళు వస్తున్నారు, దగ్గరికి వచ్చేస్తున్నారు. ఫాస్ట్గా పద. వచ్చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. ఏ ఊరికినే వాళ్ళని దగ్గరికి రాలేదు. అలా అంటే కొంచెం ఫాస్ట్గా వెళ్తామని చెప్పాను. మనం ఫైనల్లీ ఫస్ట్ ప్లేస్కి వచ్చేసాం. ఏ ఇప్పుడు అమ్మయ్యా, మనకైతే మాన్స్టర్ ఎక్కడుందో క్లియర్ గా చెప్తారు. ఏయ్ ఏయ్, ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. ఫ్రాంక్
ఫ్రాంక్లిన్ అన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు తొందరగా పద. అయ్యా వీళ్ళిద్దరు ఇటు సైడ్ వాళ్ళిద్దరు ఇటు సైడ్ వెళ్ళిపోతున్నారు మనకు చెప్పకుండా. అరే షించాన్ వీళ్ళు డోర్స్ లాక్ చేశారా? అబ్బా ఈ డోర్స్ ఓపెన్ అవ్వట్లేదు. ఓరి నాయనా మనం అయితే ఫైనలీ తప్పించుకున్నాం. కానీ వీళ్ళు అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు ఎవరో తెలియదు, ఎక్కడుంటారో తెలియదు మనకి. ఇప్పుడు మనం ఎలా కనిపెడతాం? వీళ్ళు కావాలనే మనకైతే మాన్స్టర్ గురించి చెప్పకుండా వెళ్ళిపోయారా? తెలిస్తే చెప్పాలి కదా. అబ్బా తలనొప్పి వస్తుందిరా నాకైతే మాత్రం. ఇప్పుడు ఎలా కనిపెడతాం మాన్స్టర్ ఎక్కడుందో? అబ్బా నాకు అర్థం కావట్లేదు. షించాన్ ఏదో ఒకటి ఆలోచించరా. ఉన్న ఒక్క ఛాన్స్ కూడా పోయింది. తెలిసిన ఒక్కడు కూడా ఎక్కడ ఉంటాడో మనకి తెలియదు. అరే సిటీలో ఇలాంటి విపత్తులు ఏమొచ్చినా మనల్ని కాపాడడానికి ఒక అతను ఉంటారు. అతను ఎవరనుకుంటున్నావు? రంగబాబా. పద, ఇదిగో ఇక్కడే కొండపైన ఉంటారు. ఆయన ఖచ్చితంగా మనకి సహాయం అయితే చేస్తారు. చూడు. అరే షించాన్, బాబా దగ్గరికి నేను ధను అన్న ఒకసారి వచ్చాం. మా ఇంట్లో దయ్యం పడినప్పుడు ఆయన మాకు మంచి పరిష్కారం చెప్పారు. ఆయన వల్లే ఆ రోజు మాకు చాలా హెల్ప్ కూడా అయ్యింది. ఇప్పుడు కూడా ఆయన మనకి హెల్ప్ చేయబోతున్నారు. నాకు గుర్తు రాలేదురా, కరెక్ట్ గా చెప్పావు నువ్వు. ఈయనకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది మాన్స్టర్ గురించి. మన ధను అన్న గురించి అడుగుదాం. రంగబాబా గారు, మా ధను అన్న 10 రోజుల నుంచి కనబడట్లేదు. మా ధను అన్న ఎక్కడుంటాడో మాకు తెలియదు. ప్లీజ్ మా ధను అన్న ఎక్కడుంటారో చెప్తారా ప్లీజ్? నాయనా మీరు అడుగుతున్నది సరైనదే, కానీ నేను అది చెప్పలేను. ఎందుకంటే మీ ఫ్రాంక్లీనే ఆ దేవుణ్ణి కోరుకున్నాడు. తన ఆచూకీ ఎవరికి తెలియకూడదని. తను ఎవరికి తెలియకుండా ఒక ప్లేస్ లో ఉన్నాడు, కానీ ప్రాణాలతో ఉన్నాడు. మీరైతే కంగారు పడకండి. రంగు బాబా చెప్పు, మా ధను అన్న ఎక్కడున్నాడు చెప్పు. నీకు తెలిసే ఉంటుంది చెప్పు. మా ధను అన్న ఎక్కడున్నాడు చెప్పు. ధను అన్న క్షేమంగా ఉన్నాడు. ఏ సూపర్, చెప్పండి బాబా చెప్పండి. నేను ఒక్క మాటే చెప్పగలను. ఆ విషయం అయితే నేను చెప్పలేను. ఇంకొక విషయం ఏదైనా అడగండి, నేను దాని గురించి చెప్తాను. తను దేవుణ్ణి ప్రార్థించుకున్నాడు, ఎందుకంటే తన యొక్క ఆచూకీ ఎవరికి తెలియకూడదని. ఎందుకో కూడా నేను చెప్పలేను. అలా అంటే ఎలా బాబా గారు? మేము ఎలా అయినా కనిపెట్టాలి కదా. సరే కనీసం పోలీసులైనా సహాయం చేస్తారు. మీరు ఎలా చెప్పనంటున్నారు కాబట్టి ఆ మాస్టర్ యొక్క ఆచూకీ చెప్తారా? దానికోసమే నేను చెప్పదలుచుకున్నాను. అది ఎక్కడుందంటే ఉత్తర దశలో ఉన్న కొండల పైన ఉన్న చిన్న సరస్సు దగ్గర ఉంది. తొందరగా వెళ్ళండి. అది వచ్చి చాలా ఆకలితో ఉంది. అది ఏ క్షణమైనా సరే ఇక్కడి నుంచి మన నగరంలోకి రావచ్చు. జాగ్రత్త నాయనా. వావ్, మనకైతే మాస్టర్ యొక్క ఆచూకీ తెలిసిపోయింది. కానీ ధను అన్న ఎందుకలా కోరుకున్నాడు? నేనంటే ఇష్టం లేదా? నువ్వంటే ఇష్టం లేదా? మరి మనకి ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నాడు? సరే మనమైతే మాన్స్టర్ దగ్గరికి వెళ్దాం. పోలీసులైనా మనకి సహాయం చేస్తారు. తొందరగా వెళ్దాం, ఫాస్ట్ గా పదా. ఓకే ఫైనలీ మనమైతే వచ్చేసాం. ఉత్తర దిశలో ఉన్న కొండల దగ్గర ఉన్న చిన్న సరస్సు అంటే ఇదే ఫ్రాంక్లిన్ అన్న. కానీ ఇక్కడ నాకు అమ్మో అక్కడేదో కదులుతుంది చూసావా? లోపల ఏంటబ్బా కదులుతుంది అక్కడ? అదే రచించాను, నాకు కూడా అర్థం కావట్లేదు. సరే ముందుగా మాన్స్టర్ మనం కనిపెట్టాలి. లాస్ ఏంజల్స్ ని కాపాడాలి. వారి నాయనో ఏంట్రా అది అలా ఉంది? వామ్మో నా లైఫ్ లో మొదటిసారిగా మాన్స్టర్ చూస్తున్నాను. అది కూడా ఇంత ఘోరంగా ఉంది. వామ్మో చూద్దాం అగోది ఎలా ఉందో. అమ్మా దానికి ఏంటి అన్ని కళ్ళు ఉన్నాయి. దానికి ఏదో కన్ను ద్వారా మనం కనబడిపోయామంటే మన పని అయిపోతుంది. షించాన్ కనబడకుండా ఇక్కడే ఉండు. ఇక్కడి నుంచి మనం చూడాలి. మనం కనబడ్డాం ఇంకో మనల్ని చంపేస్తుంది, అసలు విడిచిపెడదు. దానికి ఒళ్ళు మొత్తం కళ్ళు ఉన్నాయి. వామ్మో ఆగు, ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేయాలి, మొత్తం చెప్పాలి. ట్రెవర్కి చెప్తాను. హలో ట్రెవర్, నేను మాన్స్టర్ని చూశాను. నీకు లొకేషన్ పెడుతున్నా చూడు. ఆ లొకేషన్ దగ్గర ఎగ్జాక్ట్ గా ఉంది. అది చాలా భయంకరంగా చాలా పెద్దగా ఉంది. దానికి ఒళ్ళు నింపుగా కళ్ళు ఉన్నాయి. చాలా డేంజర్ గా ఉంది. వామ్మో నాకేం అర్థం కావట్లేదు. నేను ఇక్కడే ఉన్నాను, దానికి కనబడకుండానే ఉన్నాను. తొందరగా వచ్చాయి. ఓకే చెప్పేసావా? సరే ఓకే తొందరగా రండి, మేము వెయిట్ చేస్తున్నాం. వామ్మో అది మమ్మల్ని చూస్తే లోపే ఫాస్ట్గా రండి. ఓకే షించాన్, మొత్తం అయితే నేను ట్రెవర్కి చెప్పేశాను. ఉంటా మరి, బాయ్ బాయ్. ఓకే ట్రెవర్కి చెప్పాను. ట్రెవర్ మరి కొద్దిసేపట్లో పోలీసులు మొత్తంతో రాబోతున్నాడు. వామ్మో ఇదైతే మనల్ని ఏ చూసేలా ఉంది. అదేం చేస్తుందో చూడు, లేకపోతే మన పని అయిపోతుంది. ఏంటది కనబడట్లేదు, ఎక్కడుంది? హే ఎక్కడికి వెళ్ళిపోయావే ఒంటి కన్ను రాక్షసా, ఎక్కడికి వెళ్ళిపోయావు? రే అదే ఒంటి కన్ను రాక్షసిరా, దాని ఒళ్ళు నింపుగా కళ్ళు ఉన్నాయి. అది 100 కళ్ళ రాక్షసిలా ఉంది. వామ్మో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే అవును అదేం కనబడట్లేదేంట్రా, ఇక్కడే ఉండాలి కదా. కనబడకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? అరే ఎక్కడికి పోయిండ్రా కనబడకుండా? హే ఎక్కడికి వెళ్ళావే నువ్వు? ఎక్కడికి వెళ్ళావు? ఊరి నాయనా, ఇక్కడ ఉండాల్సింది ఎక్కడికి వెళ్ళిపోయింది? కొంపదీసి వెనక నుంచి మన పైకి వచ్చి దాడి చేయబోతుందా ఏంటి? వామ్మో ఇప్పుడు నాకు అర్థమైంది ఫ్రాంక్లిన్ అన్న. రంగబాబా గారు చెప్పారు కదా, అది మరి కొద్దిసేపట్లో మన సిటీలోకి వెళ్ళి సిటీ మొత్తం నాశనం చేయబోతుందని. అది మన సిటీ వైపే వెళ్ళింది, సిటీని మొత్తం నాశనం చేయబోతుంది. తొందరగా పద, మనకి సమయం లేదు. ఎలా అయినా ఆపాలి, కానీ ఎలా ఆపుతాం? ఇప్పుడు అవెంజర్స్ లేరు, ఐరన్ మ్యాన్ సూటు పని చేయట్లేదు. మన పోలీసులు ఆర్మీ వచ్చి మొత్తం దాన్ని ఆపబోతున్నారు అనుకుంటా. తొందరగా వెళ్దాం పదా. అవును రషించాన్, ఏది ఏమైనా సరే దాన్ని ముందు మనం చంపేయాల్సిందే. అది గనక చనిపోయిందనుకో అప్పుడు మనం వచ్చేసరికి ధనువన్ని కాపాడచ్చు. ఎందుకంటే అప్పుడు మొత్తం పోలీసులు ఖాళీగా
ఉంటారు, ధనువాన్ని కాపాడడానికి వాళ్ళైతే సహాయం చేస్తారు. ఓకే, మనమైతే సహాయం చేయాలి, కనీసం దూరం నుంచైనా చూడాలి అది ఎలా ఉంది, సిటీని మొత్తం ఎలా నాశనం చేస్తుందో. సిటీలో ఉన్న ప్రజలందరూ పారిపోతున్నారు ఆల్రెడీ, అదైతే సిటీని నాశనం చేయడానికి వెళ్ళింది. వామ్మో, అది ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో సిటీని. పారిపోండి! పారిపోండి, పారిపోండి! పారిపోండి, వచ్చేస్తుంది! పారిపోండి! అరే ట్రెవర్, నాకు ఆల్రెడీ ఫోన్ చేశారు. ఆ సిటీలో వచ్చి చాలా మంది నాశనం చేస్తుందని, పోలీసులు అందరూ అటాక్ చేస్తున్నారట. కానీ పోలీసుల పైన కూడా రివర్స్ అటాక్ చేస్తుంది. వామ్మో, ఇప్పుడు ఎలా అయిందని ఆపాలి. షిన్చాన్, నా దగ్గర పవర్ఫుల్ అయిన AK-47 గన్ ఉంది. ఇప్పుడు ఆ గన్తో దాన్ని అమ్మా ఇక్కడే ఉంది. ఇప్పుడు నువ్వు నా చేతుల్లో అయిపోయావే. ఇప్పుడు నీకు చూపిస్తా చూడు నా తడాక. అంత పెద్ద మాన్స్టర్ ని ఇంత చిన్న AK-47 ఆపుతుంది అనుకున్నావా? అది వచ్చిందంటే మన పని అయిపోతుంది. అది ఇంకా మనల్ని చూడలేదు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ నాశనం చేస్తుంది. బాబాయ్ పరిగెడుతుంది. అయ్యి బాబోయ్, అది మన దగ్గరికి వచ్చేలా పారిపోదాం పదా. అమ్మ బాబోయ్ వచ్చేస్తుంది. అరే ప్యాంక్లీ అన్న, ఇక్కడ ఏం చేస్తున్నావో, పారిపోదాం పదా. అమ్మో, నువ్వు నా ప్రాణాలు తీసేసేలా ఉన్నావు. పోలీసులు అందరూ చూసుకుంటారులే, మనం అనవసరంగా వెళ్ళిపెట్టదు ఇదిలోనే. అది మన అమ్మ బాబోయ్ కుమ్మేస్తుంది అక్కడ అందరినీ. మరి దీన్ని ఏం చేద్దాంరా? నాకైతే చాలా కోపం వస్తుంది. వామ్మో, వచ్చేస్తున్నా షిన్చాన్, నువ్వు అన్నట్టుగానే మనల్ని చూసిందే. వామ్మో, విడిచిపెట్టదు, పరిగెడుతుంది. నా దగ్గర రాకమ్మా, నేను వెళ్ళిపోతా. నీకు నాకు సంబంధం లేదు, ప్లీజ్ నన్ను విడిచిపెట్టు. అమ్మా, ఇవేంట నాకు అడ్డంగా వస్తున్నాయి, వచ్చేస్తుంది. మనకెందుకు, పోలీసులు ఆర్మీ వల్ల కానప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళావు? పోటీగాళ్ళ గన్ వేసుకుని వెళ్ళావు పెద్ద చంపేయడానికి. ఇప్పుడు మనల్ని పట్టింది. వామ్మో, పారిపోదావు ఇక్కడి నుంచి. అయ్యే బాబోయ్, అమ్మా తప్పించుకున్నావు. ఇంకొద్దిసేపు అక్కడ ఉన్నట్లయితే మన ప్రాణాలు పోయిండేవి. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? షిన్చాన్, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ ఎక్కి మొత్తం చూద్దాం ఇది ఏం చేస్తుందో, ఏం చేయబోతుందో. వామ్మో, ఇదైతే మాత్రం ఎవరిని విడిచిపెట్టలేదు. అది ఎక్కడికి వెళ్తుంది? నాకు తెలిసేది పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అనుకుంటా. ఇప్పుడు నేను బయటికి రావాల్సిన సమయం వచ్చింది. ఏంటి అందరూ ఆశ్చర్యపోతున్నారా? ఇంత చిన్నగా ఉండాల్సిన వాడిని పెద్దగా ఎందుకయ్యానని. ఇప్పుడు నేనైతే మీకు అదంతా చెప్పలేను, ఎందుకంటే సిటీ మొత్తం ప్రమాదంలో పడింది. లెస్టర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఇక నేను బరిలోకి దిగాల్సిందే. చూపిస్తాను నేనంటే ఏంటో. ఎన్నాళ్ళు నేను ఈ ఆకారంలోకి మారిపోయాను కాబట్టి మా వాళ్ళందరికీ దూరంగా ఉండాల్సి వచ్చింది. అలానే పోలీసులు మనల్ని చూసినట్లయితే ఏమైనా చేయొచ్చు, ఆర్మీ ఏమైనా చేయొచ్చు అనే భయంతోనే ఎన్నాళ్ళు దాగున్నాను. ఇప్పుడు ఇంత తెలిసి ఆ మాన్స్టర్ మన లాస్ ఏంటోస్ ని నాశనం చేస్తుందంటే నేను ఊరుకుంటా అనుకున్నారా? అయిపోయావి నా చేతిలో. వస్తున్నా నీ దగ్గరికి. ఎక్కడుంది? ఎక్కడ దాగున్నావే? నువ్వు ఎక్కడ దాగున్నావు? నేను నిన్ను విడిచిపెట్టను. నువ్వు నా చేతిలో చచ్చేదే. వచ్చేస్తున్నా. అక్కడ ఏం చేస్తుంది? అదిగోండి, ఆ పెద్ద కన్నేసుకొని అక్కడే ఉంది. రా, నువ్వు నేనా తేల్చుకున్నా. కమాన్, వచ్చేసేయ్. వామ్మో, ఇదెవరు? అచ్చా, తనువన్న. అరే తనువనేంటి అంత పెద్దగా అయిపోయాడు? అమ్మా, తనువనికి ఏదైంది? అంత పెద్దగా అయిపోయాడు. వామ్మో, ఏంటి తనువన మనల్ని కాపాడడానికి పెద్దగా వచ్చాడా? అది ఏ తనువన్న, దానికై తను అసలు విడిచిపెట్టదు. అతి అరే, దెబ్బకి పాతాళంలోకి వెళ్ళిపోయింది.
ధను అన్న చాలా స్ట్రాంగ్ గా గట్టిగా కొట్టినట్టుగా ఉన్నాడు. అబ్బా ధను అన్న సూపర్. ధను అన్న వెనక్కి చూడు. వెనక నుంచి వచ్చి కొడతావా? ఇప్పుడు నీకు ఇస్తాను చూడే. అబ్బా ఇది నేను అనుకున్న దానికంటే కొంచెం శక్తివంతంగానే ఉంది, కానీ నా శక్తిని నేను పూర్తిగా ఉపయోగించలేదే. నా శక్తిని నేను పూర్తిగా ఉపయోగించాలనుకో, అప్పుడు కథ వేరే ఉంటుంది. ఇందాక నువ్వు ఉపయోగించిన శక్తి నీపైన ఉపయోగిస్తాను. నేను ఏ మాన్స్టర్ అయితే ముట్టుకుంటానో ఆ మాన్స్టర్ శక్తులన్నీ నాకు వస్తాయి. ఇప్పుడు నీకు ఇస్తాను చూడు అసలైన మడత కాజా. అబ్బా ఇది కొంచెం గట్టిగానే కొడుతుంది, కానీ నేను ఊరుకుంటా అనుకున్నావా? నిన్ను విడిచిపెడతా అనుకున్నావా? ఇప్పుడు చస్తావు చూడే. నీ శక్తి నీపైన ఉపయోగిస్తున్నా. మొత్తానికి అయిపోయింది, ఖాళీ బూడిద అయిపోయింది. అరే ఇంకా దీనికి ఏం కాలేదా? దీనికి ఈ డోస్ సరిపోలేదు అనుకుంటా. ఇంకొంచెం మళ్ళీ మనం డోస్ పెంచి చూపించాలి. అయిపోయింది, మొత్తానికి ఖాళీ బూడిదైపోయి పాతాళంలోకి వెళ్ళిపోతుంది. ఎస్, ఫైనల్లీ అనుకున్నట్టుగానే మనం అయితే దాన్ని అంతం చేసాం. చూసారా, ఈసారి మా లాస్ సెంటర్స్ కి ఇలాంటి రాక్షసులు ఏం రావాలన్నా కూడా ముందు నేనున్నానని తెలుసుకోవాలి. అర్థం అవుతుందా? ఓయ్ ధను అన్న ఇటు చూడు, వెనక్కి వెనక్కి చూడు. రోడ్డు పైన చూడు. వామో నన్ను కుమ్మైకో, ముందు చూడు. ధను అన్న ఏంటి నువ్వు ఇంత పెద్దగా అయిపోయావు? ఎలా ధను అన్న ఇంత శక్తివంతుడు అయిపోయావు? దెబ్బకి ఆ మాస్టర్ని కొట్టేసరికి భయపడి పారిపోయింది ధను అన్న. ఎలా ధను అన్న ఇంత పెద్దగా అయ్యావు? చెప్పు ధను అన్న, ఏమైంది? అరే ధను అన్న, ముందు విషయం చెప్పు. ఇంటికాడ ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, వాడిని వదిలేసి అలానే ఉంటావా? కనీసం బాధ్యత లేకుండా ఇలా ఎలా ప్రవర్తిస్తావు చెప్పు. అవును ధను అన్న, నేను ఎంత బాధపడ్డానో తెలుసా నువ్వు లేకపోవడంతో. ఏమైంది? ఫ్రాంక్లిన్, షిన్చాన్, కోపం అవ్వకండి. ఏం జరిగిందో మొత్తం నేను చెప్తాను. మొన్న 10 రోజుల క్రితం మార్నింగ్ ఏం జరిగిందంటే నాకు ఒక ఫోన్ వచ్చింది. అవెంజర్స్ అందరూ నాతోని కుల్లి జోకులు వేసుకుని మాట్లాడారు. వాళ్ళకి శక్తులు ఉన్నాయి, నాకు లేవు. పైగా నేను ఎవరినైనా కాపాడుతున్నా కదా, ఈ మధ్య లాస్ సెంటర్స్లో అందరికీ సహాయం చేస్తున్నా కదా. వాళ్ళకి అది నచ్చలేదన్నమాట. వాళ్ళు సహాయం చేస్తున్నారు, వాళ్ళే చేయాలి, మేము చేయకూడదని. వాళ్ళైతే నా దగ్గర శక్తులు లేవని చాలా అంటే చాలా ఘోరంగా మాట్లాడారు. అది చూసి నాకైతే చాలా కోపం వచ్చింది. నాకు ఎందుకు శక్తులు రావు? నేను ఎందుకు శక్తులు తెచ్చుకోలేను? ఇప్పుడు హల్క్ మామ సైంటిస్టుల దగ్గరికి వెళ్ళి హల్క్లా మారాడు, నేను ఎందుకు మారలేను అని నేనైతే అనుకున్నాను. అప్పుడు నాలో నేను గట్టిగా అనుకొని వాళ్ళందరికీ ఛాలెంజ్ కాశాను, ఎలా అయినా బెస్ట్ శక్తివంతుని అవుతానని. సో అప్పుడు నేను వాళ్ళతో ఫోన్ కట్ చేసి డైరెక్ట్గా నేనైతే సైంటిస్టుల దగ్గరికి వెళ్ళాను. ఈ విషయం నీకు కూడా చెప్పలేదు. ఆ టైంలో నువ్వు పడుకున్నావు. నీకు చెప్తే మళ్ళీ నువ్వు కూడా వస్తావని అందుకే చెప్పలేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, కానీ అవెంజర్స్ ఎందుకలా మాట్లాడారు? ఏమైందను అన్న? తర్వాత నువ్వు ఎందుకు వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? ఏం జరిగింది చెప్పు, మొత్తం చెప్పు. నాకు శక్తులు లేవంటే నేనేం చేయాలి? సరే ఏదైనా సరే నేను శక్తిని పొందాలి. హల్క్ ఎలా శక్తులు తెచ్చుకున్నాడో నేను కూడా అలానే తెచ్చుకుంటా. ఆ సైంటిస్టుల దగ్గరికి వెళ్ళి నన్ను కూడా హల్క్లా మార్చమని చెప్తా. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం అనమాట. వీళ్ళు ఖచ్చితంగా నాకు సహాయం చేయాలి. వీళ్ళకి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నా దగ్గర లేకపోయినా సంపాదిస్తాను, సంపాదించి ఆ డబ్బు మొత్తం ఇస్తాను. ఓకే, మనమైతే లోపలికి వెళ్దాం. మనం కూడా ఖచ్చితంగా అవెంజర్లా మారి వీళ్ళందరిలో ఒకళ్ళా చేరాలి. అందరికంటే స్ట్రాంగెస్ట్ అవెంజర్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఎట్టి పరిస్థితిలో నేను మారే తీరుతాను. మారకపోతే మాత్రం ఇక్కడున్న ఈ ల్యాబ్ని మొత్తం డిస్ట్రాయ్ చేసి వెళ్ళిపోతాను. ఎందుకంటే చాలా అవమానంగా ఉంది. ఓకే, ఫైనల్లీ మనమైతే సైంటిస్టుల దగ్గరికి వచ్చేసాం. సార్ సార్, మీరు నాకు సహాయం చేయాలి, ఒక పెద్ద సహాయం. నన్ను వచ్చేసి అవెంజర్లా మార్చండి. ఇలా నేను ఆవేశంతో వెళ్ళి వాళ్ళని ఎంతగానో అడిగాను, ఎంతగానో రిక్వెస్ట్ చేశాను, కాళ్ళు వేలు పట్టుకున్నాను. కానీ వాళ్ళైతే కనీసం నా మాట పట్టించుకోలేదు. ఎంత డబ్బు ఇస్తామన్నా కూడా నిరాకరించారు. నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా మాకు అనవసరం. అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది అందరికి ఇచ్చే పవర్స్ కాదు. నీలాంటి వాడికి అస్సలు ఇవ్వం. నువ్వు దానికి అర్హత కూడా పొందలేవు. పోరా ఇక్కడి నుంచి. ఎలా వచ్చావో నోరు మూసుకొని పో. నన్నే అన్నని మాటలంటారా? నేను ఎవరిని విడిచిపెట్టను. ఇప్పుడు చూపిస్తాను నేనంటే ఏంటో. ఇక్కడ ఈ ల్యాబ్లో ఉన్న ప్రతిదీ కాల్చి మొత్తం నాశనం చేసి వెళ్తాను. నన్నే అంటారా? నేనేం చేశాను? లాస్ సెంటర్స్ ఉన్న వాళ్ళకి చాలా మందికి సహాయం చేశాను. ఇప్పుడు మీరు అనుభవించే. అక్కడ నేను ట్యాంకర్స్ నన్ను కాలుస్తున్న సమయంలోనే ఒక ట్యాంకర్ అయితే బ్లాస్ట్ అయింది. దాంట్లో ఉన్న కెమికల్ నా మీద పడడం వల్ల సడన్ గా నేను పెద్దగా అయిపోయాను. ఎలా మారిపోయానో నాకైతే అస్సలు తెలీదు. కానీ ఈ విషయం సైంటిస్టులు తెలిస్తే మొత్తం గవర్నమెంట్ కి చెప్పి పోలీసులు ఇంకా ఆర్మీ చేత నా పైన అటాక్ చేస్తారని నేను దూరంగా వచ్చేసాను. సమయానికి నాకు అప్పుడు ఏం చేయాలో కూడా కనీసం అర్థం కావట్లేదు. మీకు చెప్పాలన్నా కూడా కనీసం చెప్పలేను, ఎందుకంటే నా ఫోన్స్ అయితే ట్రాక్ చేస్తారు. ఎవరి ఫోన్ ట్రాక్ చేయరా అని నేను బాగా ఆలోచిస్తే నాకు లెస్టర్ అని తెలిసింది. సో లెస్టర్ కి ఫోన్ చేశాను. లెస్టర్ కి జరిగిందంతా చెప్పి నేనైతే ఎవరికి చెప్పొద్దని చెప్పాను. సో
అందుకే లెస్టర్ మీకు చెప్పలేదన్నమాట. ఓ అందుకేనా లెస్టర్ మామ కంప్యూటర్ పనిచేయలేదు, ఇది పనిచేయలేదు, అది పనిచేయలేదు అన్నారు. కానీ ధనువన్న రాత్రి ఒక పెద్ద ఫుట్ ప్రింట్ చూసాము. ఆ ఫుట్ ప్రింట్ ఇంతకు ఎవరిది, ఎలా వచ్చిందో కూడా మాకు అర్థం కావట్లేదే. ఓ అదా, ఆ విషయం ఏంటంటే సిటీలోకి ఒకసారి రావాలనిపించింది. చాలా రోజులు అయిపోయింది కదా, నిన్ను చూద్దాం అనుకున్నాను. సడన్ గా నేనైతే రేసింగ్ ట్రాక్ నుంచి వచ్చే టైంకి పైనుంచి ఒకసారి జంప్ చేసరికి గట్టిగా ఫుట్ ప్రింట్స్ పడ్డాయి. ఇక సౌండ్ కి ఎవరన్నా వచ్చేస్తారేమో అని అక్కడి నుంచి తొందరగా నేనైతే వెళ్ళి మళ్ళీ నా ప్లేస్ కి వెళ్ళిపోయాను. అమ్మో అది నీ ఫుట్ ప్రింటా? సూపర్ ధనువన్న ఇప్పుడు మళ్ళీ పోలీసులు వచ్చి నిన్నేమన్నా చేస్తారేమో. రే షించాన్, ధను అన్న ఏం చేస్తారా? ధను అన్న సిటీని కాపాడిన లెజెండ్ అయిపోయాడు. ఇప్పుడు ధను అన్న ఎందుకేం చేస్తారు? ఓకే అదంతా కానీ కనీసం తినలేను, ఉండలేను. నన్నైతే మళ్ళీ నార్మల్ గా మార్చండి రా బాబు, నా వల్ల కావట్లేదు. ధనువన్న నేను ఒకటి చెప్పనా, నువ్వు ఇలా ఉంటేనే బాగుంది. ఇలా ఉండి ధనువన్న అందరికి చెప్పుకుంటాను మా ధనువన్న స్ట్రాంగెస్ట్ ధనువన్న అని. రే 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 వద్దురా రే, మార్చండి రా బాబు.